నమస్తే, వెల్కమ్ టు హెల్త్ జోన్. క్యాన్సర్ ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా ఒక సమస్యగా పరిణమిస్తోంది. పట్టణీకరణ కావచ్చు, లేదంటే అర్బనైజేషన్, లైఫ్ స్టైల్ చేంజెస్, అలాగే హెరిడేటరీ, ఏ కారణమైనా కావచ్చు, క్యాన్సర్ అనేది ప్రపంచవ్యాప్తంగా కూడా చాపకింద నీరులా విస్తరిస్తోంది. భారతదేశంలో ప్రత్యేకంగా లక్షల మంది దీని బారిన పడుతున్నారు. అంటే ఈ నేపథ్యంలో అసలు సాధారణంగా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే 40 to 50% కేసెస్ లో క్యాన్సర్ అనేది నివారించదగ్గదే. అధునాతన టెక్నాలజీ ఉన్నప్పటికీ కూడా మనం ఖచ్చితంగా క్యాన్సర్ అనేది నివారించవచ్చు. ఫస్ట్ నివారణ అనేది ముఖ్యం. ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అంటారు కదా. ఈ నేపథ్యంలో వరల్డ్ క్యాన్సర్ డే February 4th ఈ రోజు. మరి వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా ఈ రోజు స్పెషల్ గా క్యాన్సర్ యొక్క నివారణ అండ్ అట్లానే అవేర్నెస్, క్యాన్సర్ గురించి అవేర్నెస్, చాలా విషయాలు తెలుసుకోవాలి మనం. అంతేకాదు మోడర్న్ టెక్నాలజీ వచ్చింది క్యాన్సర్ లో, దానికి సంబంధించి కూడా స్పెషల్ గా మాట్లాడుకుందాం. విశిష్ట అతిథి మనతో పాటు సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఎవరో కాదు, పద్మశ్రీ అవార్డు గ్రహీత, క్యూర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు, అపోలో క్యాన్సర్ సెంటర్ డైరెక్టర్ అయినటువంటి డాక్టర్ విజయానందరెడ్డి గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం సార్. ఇట్స్ అన్ ఆనర్ మీటింగ్ యూ సార్. ఎందుకంటే పద్మశ్రీ అవార్డు గ్రహీత అండ్ అలానే ఎంతో మందికి సహాయం చేస్తున్నారు మీరు విత్ క్యూర్ ఫౌండేషన్. వెరీ వెరీ డిలైటెడ్ టు మీట్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మై ప్లెజర్ ఆల్సో. క్యాన్సర్ గురించి మాట్లాడుకునే ముందు అసలు ఆంకాలజీ వైపుకి మీ ప్రయాణం ఎలా స్టార్ట్ అయింది? క్యూర్ ఫౌండేషన్ ఎలా స్టార్ట్ చేశారు సార్? మంచి ఇంట్రడక్షన్ చేశారమ్మా. మీరు అన్నట్టు క్యాన్సర్ ఇన్సిడెన్స్ గ్లోబల్లీ పెరుగుతా ఉంది, అలాగే భారతదేశంలో కూడా బాగా పెరుగుతా ఉంది. 15 లక్షల న్యూ క్యాన్సర్ కేసెస్ పర్ ఇయర్ మన భారతదేశంలో చూస్తున్నాం. లాస్ట్ ఇయర్ ఇన్సిడెన్స్ ఇంకా పెరగబోయే అవకాశం ఉంది. సో అలాగే 70 lakh క్యాన్సర్ పేషెంట్స్ ఎట్ ప్రెసెంట్ ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. సో యూ కెన్ ఇమాజిన్. ఇప్పుడు క్యాన్సర్ హాస్పిటల్ అనేది ఏదో సిటీలో ఒక చిన్న సెంటర్ గా ఉండేది, ఇప్పుడు ప్రతి సిటీలో 50 క్యాన్సర్ సెంటర్స్ వచ్చాయి. దాని అర్థం మీరు చేసుకోవాలి, క్యాన్సర్ ఇన్సిడెన్స్ అంతగా పెరుగుతుంది కనుక దానికి తగ్గట్టు క్యాన్సర్ హాస్పిటల్స్ పెరుగుతున్నాయి. సో ఈ క్యాన్సర్ ఇన్సిడెన్స్ పెరుగుతుంది అని భయపడకుండా క్యాన్సర్ ఎలా ప్రివెంట్ చేయాలి మీరు చాలా చక్కగా చెప్పారు. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. నాట్ ఓన్లీ దట్, ప్రివెన్షన్ ఈజ్ మచ్ చీపర్ దాన్ ట్రీట్మెంట్. సో ప్రివెన్షన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు అన్నట్టు 60% ఆఫ్ ద క్యాన్సర్స్ ని మనం ప్రివెంట్ చేయొచ్చు. యాక్చువల్లీ మీరు ఇంకా తక్కువనే చెప్పారు, 70% ఆఫ్ ద క్యాన్సర్స్ ని మనం ప్రివెంట్ చేయొచ్చు. ఇతర కారణాల వల్ల వచ్చే క్యాన్సర్లు మనం ఏమి చేయలేని దాని గురించి ఆలోచించవద్దు. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్విరాన్మెంట్ గురించి మాట్లాడతారు, జెనెటిక్స్ గురించి మాట్లాడతారు. ఇవన్నీ కారణాలు అన్ని కలిపినా కూడా దే ఆర్ లెస్ దాన్ 25%. సో ఒకవేళ మీరు జాగ్రత్తలు ఉంటే 70% ఆఫ్ ద క్యాన్సర్స్ ని మనం ప్రివెంట్ చేయొచ్చు. సో క్యాన్సర్స్ అనేవి మన దాని నడవడికలో మార్పులు చేయగలిగితే క్యాన్సర్ ఇన్సిడెన్స్ తగ్గుతుంది. సో అవన్నీ కారణాలు చెప్పాలనుకుంటే ముఖ్యమైన కారణం మన దేశంలో పొగాకు తినడము, నమలడము, పాన్ పరాగ్ లాంటి పలు రకాల పబ్లిసిటీ చేస్తూ ఉంటారు. అవన్నీ అన్నిట్లోనూ క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలాగా ఉంటాయి. చాలా మంది ప్రకటనలు చేస్తారు, మా దాంట్లో జర్దా లేదు, మా దాంట్లో ఇది లేదు, ఇది తింటే సేఫ్ అంటారు. నథింగ్ ఇస్ సేఫ్. సుపారీ గాని, పాన్ పరాగ్ గాని, ఏ పేరన్నా పెట్టండి, అవన్నీ సైంటిఫికలీ ప్రూవెన్ కార్సినోజన్స్. సో దాని దగ్గరికి పోకూడదు. అది కాకుండా స్మోకింగ్, ఎనీ టైప్ ఆఫ్ స్మోకింగ్, బీడీ గానీ, సిగరెట్ గానీ, ఎలక్ట్రానిక్ సిగరెట్ గానీ, ఇవన్నిటికీ దూరంగా ఉండడమే మంచిది. సో 33% ఆఫ్ ద క్యాన్సర్స్ ఆర్ రిలేటెడ్ టు టొబాకో ఇన్ ఎనీ ఫార్మ్. సో అంటే మీరు 100 క్యాన్సర్లో 33% తగ్గిపోయినట్టే. అది కాకుండా 33% ఈస్ రిలేటెడ్ టు యువర్ డైటరీ హ్యాబిట్స్ అండ్ ఎక్సర్సైజ్. డైట్ లో కొద్ది జాగ్రత్తలు పడితే మీరు తప్పనిసరిగా క్యాన్సర్ ప్రివెంట్ చేయడానికి వీలవుతుంది. గృహిణీలు, ఆడవాళ్ళు ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పటి నుంచి వాళ్ళకు ఒక వెజిటేరియన్ డైట్ అలవాటు చేయడము, అలాగే వెజిటేరియన్ సలాడ్ తినడం అలవాటు చేయాలి. అలాగే ప్రతి మీలో ఒక ఫ్రూట్, భగవంతుడిచ్చిన పలహారాలు, ఫ్రూట్స్, సీజనల్ ఫ్రూట్స్, ఒక సీజన్ లో ఒక ఫ్రూట్ వస్తుంది, ప్రతి ఫ్రూట్ లోనే యాంటీ క్యాన్సర్ ఏజెంట్స్ ఉంటాయి. సో మీరు ఇప్పుడు మహర్షులు 100 years 120 years ఎలా బతికారు? ఆకులు, అలమటలు ప్లస్ పళ్ళు తినే బతికారు కదా, మాంసాహారులు కాదు కదా. సో వెజిటేరియన్ డైట్, ఫ్రూట్స్ తినగలిగితే మీరు క్యాన్సర్ ఒకటే కాదు, బ్లడ్ ప్రెషర్, హార్ట్ అటాక్స్, బ్రెయిన్ స్ట్రోక్స్ ఇవన్నీ ప్రివెంట్ చేయడానికి వీలవుతుంది. సో డైట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో బ్యాలెన్స్డ్ డైట్, ఇటీవల చాలా మంది
కార్బోహైడ్రేట్స్ మానేసి కీటోటిక్ డైట్ అని, ప్రోటీన్ డైట్ అని, ఇవన్నీ పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నారు. అలాంటివి ఏమీ అక్కర్లేదమ్మా. బాడీ రిక్వైర్స్ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్స్. సో ఇట్స్ కాల్డ్ ఎ బ్యాలెన్స్డ్ డైట్. మీ అమ్మ నేర్పించిన అన్నము, అమ్మ నేర్పించిన తిండి పలహారాలు తీసుకోవడమే మీ ఆరోగ్యానికి ముఖ్యం. అది కాకుండా థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఎక్సర్సైజ్. ఎక్సర్సైజ్ అనేది పూర్తిగా తగ్గిపోయింది. మా చిన్నప్పట్లో స్కూల్ నుంచి రాగానే పుస్తకాలు పడేసి బయటికి వెళ్ళి ఆడుకునే వాళ్ళం. ఇప్పుడు పిల్లలు అసలు స్కూల్లోనూ ఆడరు, ఇంటికి వచ్చినా ఆడరు. మొబైల్ ఫోన్స్, ఐప్యాడ్స్, టీవీస్. సో దాంతో ఎక్సర్సైజ్ లేని మూలాన కూడా 15% ఆఫ్ ద క్యాన్సర్స్ మనం చూస్తున్నాం. సో ఇవన్నీ కలిపితే మీకు 70% క్యాన్సర్స్ మనం ప్రివెంట్ చేయడానికి వస్తుంది. సో టొబాకో అవాయిడ్ చేయాలి, బ్యాలెన్స్ డైట్ తినాలి, నాన్ వెజిటేరియన్ తగ్గించాలి, ఎక్సర్సైజ్ చేయాలి. ఎనీ స్పోర్ట్, ఎక్సర్సైజ్ అంటే ఎనీ స్పోర్ట్. నేను ఆఫీస్లో పని చేస్తున్నాను, పొద్దున్న నుంచి సాయంత్రం దాకా పని చేస్తాను, దట్ ఈస్ నాట్ అన్ ఎక్సర్సైజ్. యూ హ్యావ్ టు హ్యావ్ అన్ ఆర్గనైజ్డ్ ఎక్సర్సైజ్, a brisk walking by elders or any sport by youngsters. This is the best way to prevent cancer. Next in cancer dealing is screening. Diagnosing early is very important. Cancer తోటి భయపడొద్దు. లేట్ డయాగ్నోస్ ఆఫ్ క్యాన్సర్ తోటి మీరు భయపడాలి. లేట్ డయాగ్నోస్ అవుతేనే మీకు ప్రాబ్లం. స్టేజ్ 1, స్టేజ్ 2లో తప్పనిసరిగా మనం క్యూర్ చేయగలుగుతున్నాము 90 to 100%. సో స్క్రీనింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. పేషెంట్స్ కి ఇప్పుడు మనం మోటార్ సైకిల్ ఉంటుంది, కార్ ఉంటుంది, 5,000 కిలోమీటర్స్ నడిస్తే సర్వీసింగ్ కు పంపిస్తాం. ప్రాబ్లమ్స్ లేకున్నా సర్వీసింగ్ కు పంపిస్తాం. అదే మీ బాడీని సర్వీసింగ్ ఎందుకు పంపించకూడదు? సో సర్వీసింగ్ అనేది ఈ సింపుల్ కాస్ట్ తో 1,500 రూపీస్ నుంచి 2,000 రూపీస్ లోపల మీకు స్క్రీనింగ్ అవుతుంది. ప్రతి హాస్పిటల్లో, కార్పొరేట్ లో, గవర్నమెంట్ హాస్పిటల్లో స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. తద్వారా మనం క్యాన్సర్ ని తొలి దశలో కనుక్కోవడానికి వీలవుతుంది. సో తొలి దశలో కనుక్కుంటే క్యూర్ ఎక్కువ అవుతుంది అండ్ ట్రీట్మెంట్ కూడా సులభంగా అయిపోతుంది. సో దట్ ఈస్ స్క్రీనింగ్. సో నెక్స్ట్ ఇన్ ఈస్ ప్రివెన్షన్, స్క్రీనింగ్ అండ్ ఎర్లీ డిటెక్షన్. సో దీస్ థింగ్స్ మీరు ప్యూర్ క్యాన్సర్ జయించినట్టే. రెండు ఇంట్రిగింగ్ పాయింట్స్ ఉన్నాయి సార్ మీరు మాట్లాడిన విషయాల్లో. ఒకటి, సాధారణంగా ఇప్పుడు చాలా మంది ప్రోటీన్ డైట్ ఫాలో అవుతున్నారు. అంటే నాన్ వెజ్, మీరు ఇప్పుడు నాన్ వెజ్ తక్కువ తినమని చెప్పారు, బట్ స్టిల్ బయట అందరూ కూడా నాన్ వెజ్ అంటే ప్రోటీన్ అనగానే ఫస్ట్ మనకి నాన్ వెజ్ నుంచే వస్తుంది, నాన్ వెజిటేరియన్ బాగా తినాలి అని చెప్పి బయట చెప్పుకోవడం వింటున్నాం. సో దిస్ ఈస్ క్యాన్సరస్ సార్. నాన్ వెజిటేరియన్ డెఫినెట్లీ హ్యాస్ కార్సినోజెనిక్ ఏజెంట్స్ బికాస్ దాన్ని ఫ్రై చేస్తారు, వండుతారు. దాంతో ద కార్సినోజెనిక్ ఎఫెక్ట్ నాన్ వెజిటేరియన్ డైట్ లో పెరిగిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చికెన్ 65 has got high carcinogenic. Anything which is fried food is always carcinogenic. So fried food fries you, remember that. Simple way. So even vegetarian diet ను కూడా మీరు వేపుకుంటూ ఫ్రై చేసేయడం మంచిది కాదు. సో సలాడ్ తినడము, బాయిల్డ్ వెజిటబుల్స్ తినడము చాలా ఆరోగ్యకరం. దాంట్లో ఉన్న యాంటీ క్యాన్సర్ ఏజెంట్స్ అన్ని ఫ్రై చేస్తే చచ్చిపోతాయి. సో వెజిటేరియన్ డైట్, నాన్ ఫ్రైడ్ ఫుడ్ ఈజ్ ఆల్వేస్ బెటర్. సో మీకు చాలా ఉదాహరణలు చెప్తాను. ఎంతో మంది వెజిటేరియన్స్ ఉన్నారు, వాళ్ళు బతకట్లేదా? వాళ్ళు నాన్ వెజిటేరియన్ తింటున్నారా? వాళ్ళు ఇంకా మనకంటే ఎక్కువ తెలివితోటి ఉన్నారు. ఉదాహరణకి బ్రాహ్మణులు దే ఆర్ వెరీ హైలీ ఇంటెలెక్చువల్స్. దే ఆర్ లివింగ్ లాంగర్ లైఫ్ దాన్ రెగ్యులర్. ఇఫ్ యూ లుక్ ఎట్ ద క్రాస్ సెక్షన్, వాళ్ళ ఏజ్ బ్రాహ్మణులు 90 to 95 years ఉంటారు. So that's a misconception, bad promotion of non-vegetarian diet. So don't be conscious about that. Protein diet to kidney damage avutundi. High protein diet is not good for your health. So non-vegetarian diet is not good for your health. సార్ అదర్ థింగ్, ఇప్పుడు స్క్రీనింగ్ గురించి మాట్లాడారు. వెన్ సార్ స్క్రీనింగ్ అనేది ఎప్పుడు చేసుకోవాలి? ఒక సింటమ్స్ లేని హెల్దీ పర్సన్ అసలు క్యాన్సర్ కి ఎప్పుడు స్క్రీనింగ్ చేసుకోవాలి? 30 or 40? చాలా మంది ఇది డిబేటబుల్ అంశం. 30 years కి అంటారు, 40 years కి అంటారు బయట. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మా. రెగ్యులర్ ఇంటర్నేషనల్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ లో 40 years ప్లస్ వాళ్ళకి స్క్రీనింగ్ ఈజ్ అడ్వైజబుల్. బట్ మన దేశంలో అన్ఫార్చునేట్లీ యంగర్ ఏజ్ లో క్యాన్సర్ రావడం చూస్తున్నాం. అందుకొరకు అంటే నాట్ యాజ్ ఎ రూల్, ఇన్ జనరల్ విత్ మై ఎక్స్పీరియన్స్ ఐఎమ్ సేయింగ్ యూ షుడ్ స్టార్ట్ ఎట్ 35 years. Women as well as men, by the age of 35 you should go for screening. Okay, so when we talk about అంటే హెరిడిటరీ ఫ్యాక్టర్ చూసుకుంటే, హెరిడిటరీ ఫ్యాక్టర్ వాళ్ళు ఏ విధంగా క్యాన్సర్ గురించి ఆలోచించాలి? లైక్ చాలా మంది భయపడుతూ ఉంటారు వాళ్ళ పేరెంట్స్ కో లేకపోతే గ్రాండ్ పేరెంట్స్ కో ఉన్నప్పుడు. సో వాళ్ళు ఎప్పుడు స్క్రీనింగ్ స్టార్ట్ చేయాలి? వాళ్ళు నిజంగానే భయపడాల్సిన అంశమా సార్ ఇది? సో ద హెరిడిటరీ క్యాన్సర్స్ అమ్మా కామన్ గా చాలా ఉన్నాయి, బట్ దే ఆర్ వెరీ 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 రేర్.
కామన్ హెరిడిటరీ క్యాన్సర్స్ మనకు వచ్చేవి రెటినోబ్లాస్టోమా, చిన్న పిల్లలకు పుట్టిన వాళ్ళకి వస్తాయి. అది 0 పుట్టినప్పటి నుంచి 4 years వరకు. రెటినోబ్లాస్టోమా జీన్ లో ఒకవేళ పాజిటివ్ ఉంటే ఈ పిల్లలకు వచ్చే అవకాశం ఉంటుంది. సో వాళ్ళకి జెనెటికలీ మనం ప్రివెంట్ చేయడానికి ఏమీ లేదు. యాజ్ ఆఫ్ నౌ జీన్ థెరపీ ఏమీ లేదు. సో అది ఆటోమేటికలీ వస్తుంది. కానీ దానికి మనం ట్రీట్మెంట్ ఉంది, క్యూర్ ఉంది, ఎర్లీగా డిటెక్ట్ చేయడానికి వ్యవస్థ ఉంది, వైద్యం చేయడానికి వీలవుతుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఈజ్ కామనెస్ట్ క్యాన్సర్ ఈజ్ బ్రెస్ట్ క్యాన్సర్. దాంట్లో బ్రాకా మ్యుటేషన్ పాజిటివ్ ఉన్న వాళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్ నార్మల్ వాళ్ళకి కంపేర్ చేస్తే హయ్యర్ ఛాన్సెస్, అంటే 8 to 9 times మోర్ ఛాన్సెస్ ఆఫ్ డెవలపింగ్ బ్రెస్ట్ క్యాన్సర్. సో దట్ బ్రాకా మ్యుటేషన్ అనేది రొటీన్ గా మనం స్క్రీనింగ్ చేస్తే, జెనెటిక్ అనాలిసిస్ చేస్తే, ఎవరికైతే ఈ భయము ఆందోళన ఉందో వాళ్ళు స్క్రీనింగ్ అంటే రెగ్యులర్ ఏమన్నా అబ్నార్మల్ జీన్స్ బాడీలో ఉన్నాయా లేదా తెలుసుకోవడానికి మాలిక్యులర్ అనాలిసిస్ చేస్తాం మేము. కానీ దాంట్లో ఒక డిసడ్వాంటేజ్ ఉంది. ఒకవేళ అది పాజిటివ్ ఉంటే సెన్సిబుల్ గా, కాషియస్ గా స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ కి వెళ్ళాలి, కానీ అవయవాలు తీయడం మాత్రం అనవసరం. దెర్ ఆర్ సమ్ పీపుల్ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది బికాస్ బ్రాకా మ్యుటేషన్ పాజిటివ్ ఉందని రొమ్ములు తీసేయడము, ఓవరీస్ తీసేయడము చేస్తున్నారు. సో దాట్ ఐ డోంట్ సజెస్ట్. పాజిటివ్ ఉంటే స్క్రీనింగ్ ఎక్కువ టైమ్స్ చేయాలి, అంతేగాని దాని గురించి బాడీలో అవయవాలు తీసే అవసరం లేదు. దట్ ఈస్ అబౌట్ ద బ్రాకా మ్యుటేషన్. బ్రాకా మ్యుటేషన్ ఒకవేళ యంగ్ పేషెంట్స్ కి బ్రెస్ట్ క్యాన్సర్ వస్తే, ఫర్ ఎగ్జాంపుల్ 35-year-old లేడీకి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చినప్పుడు వాళ్ళకి ఏమైనా మ్యుటేషన్ అనాలిసిస్ ఉన్నాయి, ఎందుకు ఇంత తొందరగా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిందని మ్యుటేషన్ అనాలిసిస్ చేయడం సహజం. అది వాళ్ళకి ఎందుకు చేస్తామంటే దాని ద్వారా మనకు ట్రీట్మెంట్, జెనెటిక్ టాబ్లెట్స్ అవైలబుల్ ఉన్నాయి. బ్రాకా మ్యుటేషన్ ఉన్న వాళ్ళకి, బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి ఒక విధానం, వైద్య విధానం మారుతుంది. దాని కొరకని వాళ్ళకి చేస్తాం. దాంతో ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళకు పుట్టిన పిల్లలకి వచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళ పుట్టిన పిల్లలకు కూడా బ్రాకా మ్యుటేషన్ ఉందా లేదా అని టెస్ట్ చేస్తాం. సో ఒకవేళ ఆ గృహిణికి కొడుకు గాని కూతురు గాని పుట్టినప్పుడు వాళ్ళు ఎట్ ద ఏజ్ ఆఫ్ 20 to 25 years అప్పుడు ఈ బ్రాకా మ్యుటేషన్ టెస్ట్ చేస్తే మగపిల్ల వాళ్ళకి ప్రాస్టేట్ క్యాన్సర్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే అమ్మాయిలకి ఈ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. సో అందుకొరకనే ఆ బ్రాకా మ్యుటేషన్ అనాలిసిస్ చేస్తాం. కానీ ఒకవేళ మ్యుటేషన్ పాజిటివ్ ఉన్నా దానికి ట్రీట్మెంట్ అనేది లేదు. అది జెనెటిక్ ట్రీట్మెంట్. దాని అబ్నార్మల్ జీన్ ని నార్మల్ జీన్ చేయడానికి ట్రీట్మెంట్ లేదు. కాకపోతే స్క్రీనింగ్, నెంబర్ ఆఫ్ టైమ్స్ స్క్రీనింగ్ పెంచాలి, జాగ్రత్తగా ఉండాలి. అదొకటి అడ్వాంటేజ్. ది అదర్ కామన్ క్యాన్సర్స్ ఈస్ కొలోనిక్ క్యాన్సర్స్. కొలోనిక్ క్యాన్సర్స్ లో కూడా ఒక ఫాదర్ కి, మదర్ కి కొలోనిక్ క్యాన్సర్స్ ఉన్నప్పుడు చిన్న వాళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది, పిల్లలకు వచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళకి యాన్యువల్ స్క్రీనింగ్ ద్వారా మనం కొలోనోస్కోపీ చేస్తే తెలిసిపోతుంది. మల్టిపుల్ పాలిప్స్ ఉన్నప్పుడు ఇదేదో అనుమానంగా ఉంది, ఇదేమైనా జెనెటిక్ అబ్నార్మాలిటీ ఉందా లేదా అని తెలుసుకోవడానికి వస్తుంది. అది కాకుండా కొన్ని ఎండోక్రైన్ థెరపీస్ ఉన్నాయి, ఎండోక్రైన్ క్యాన్సర్స్ ఉన్నాయి. దాంట్లో కూడా ఈ జెనెటిక్ అబ్నార్మాలిటీస్ ఉండే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కలిపినా కూడా హార్డ్లీ 2 to 3% ఆఫ్ ద క్యాన్సర్స్ ఆర్ జెనెటిక్ రిలేటెడ్. దాన్ని అనవసరంగా ఇంత పెద్దగా మాట్లాడి ఇవి ప్రివెంటబుల్ క్యాన్సర్స్ గురించి మాట్లాడితే దెర్ ఈస్ సమ్ మీనింగ్. ఇవి జెనెటిక్ క్యాన్సర్స్ మన చేతుల్లో లేనప్పుడు దాన్ని అనవసరంగా ఎన్విరాన్మెంటల్ క్యాన్సర్స్ అని, జెనెటిక్ క్యాన్సర్స్ అని దాని మీద కాన్సన్ట్రేట్ చేయడం అనవసరం అని నా ఉద్దేశం. సార్ అట్లనే ఇప్పుడు చిన్న పిల్లల్లో క్యాన్సర్స్, చిన్నపిల్లలు అనగానే మనం చిన్నపిల్లలే కాదు, లైక్ మిడిల్ ఏజ్ వాళ్ళకి కూడా క్యాన్సర్స్ ఎక్కువగా చూస్తున్నాము మనం. సో ఇది బాగా టెక్నాలజీ పెరిగిందనా, లేకపోతే లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల ఈ యొక్క క్యాన్సర్స్ పెరుగుతున్నాయా? ఏ విధంగా చూడొచ్చు సార్ దీన్ని? మెయిన్లీ లైఫ్ స్టైల్ చేంజెస్ అమ్మా. అన్డౌటెడ్లీ అర్బనైజేషన్, బ్రొమ్ము క్యాన్సర్ అనేది మన భారతదేశంలో చాలా తక్కువగా ఉండేది. ప్రాస్టేట్ క్యాన్సర్ కూడా మన భారతదేశంలో చాలా తక్కువగా ఉంటుంది. ఇప్పుడు రొమ్ము క్యాన్సర్ హెస్ బికమ్ నెంబర్ 1 క్యాన్సర్ ఇన్ ఉమెన్. అర్లియర్ సర్వైకల్ క్యాన్సర్ వాజ్ నెంబర్ 1. ఇప్పుడు రొమ్ము క్యాన్సర్ ఇస్ నెంబర్ 1. అండ్ దట్ టు అన్ఫార్చునేట్లీ యంగ్ లేడీస్ లో వస్తుందమ్మా. 20-25 years అమ్మాయిలకు కూడా బ్రెస్ట్ క్యాన్సర్ రావడం చూస్తున్నాం. సో ఇన్సిడెన్స్ హెస్ ఇంక్రీజ్ సిగ్నిఫికెంట్లీ. ముఖ్యమైన కారణము బ్రెస్ట్ క్యాన్సర్ రావడానికి ఈ అమ్మాయిలు ఎక్సర్సైజ్ చేయకపోవడము, చిన్నప్పటి నుంచి ఇంట్లో కూర్చొని ఆడుకోవడము, మెన్స్ట్రల్ సైకిల్ నార్మల్ గా 12-13 years రావాల్సిన మెన్స్ట్రల్ సైకిల్ 9-10 years లకి మెన్స్ట్రల్ సైకిల్ రావడము. సో మెన్స్ట్రల్ సైకిల్ వచ్చినప్పుడు ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది బాడీలో సెక్రెట్ అవుతుంది. దట్ విల్ హిట్ ది బ్రెస్ట్ కాన్స్టెంట్లీ, దెన్ ద బ్రెస్ట్ క్యాన్సర్ ఛాన్సెస్ ఆర్ ఇంక్రీజింగ్. అలాగే అమ్మాయిలు 21-23 years ప్రాంతంలో పెళ్లి చేసుకోమంటే ఇటీవల ఎవరూ వినట్లేదు. అందరూ 28, 30, 31, 32 వారు పెళ్లి చేసుకోరు. ఇలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఒక థర్డ్ పాయింట్, పెళ్లి అయిన తర్వాత పిల్లలు కానండి అమ్మ అంటే ఎవరు వినరు.
31, 32, 33 ఇయర్స్ వరకు పిల్లలు వద్దంటారు, పిల్లలు వద్దంటున్నారు. ఈ కొత్త జనరేషన్ వాళ్ళు అసలు పిల్లలే వద్దంటున్నారు. వాళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్ అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ పిల్లలు పుట్టినా కూడా పాలివ్వండి అమ్మా అంటే పాలివ్వరు. సో బ్రెస్ట్ ఫీడింగ్ చేయని వాళ్ళకి కూడా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఎర్లీ మెనార్కీ, తొందరగా మెన్స్ట్రువల్ సైకిల్, లేట్ మ్యారేజెస్, పిల్లలు కాకుండా అవాయిడ్ చేయడము, పిల్లలు అయినా పాలు ఇవ్వకపోవడము, ఇవన్నిటికీ ముఖ్యమైన కారణాలు బ్రెస్ట్ క్యాన్సర్. ఇవన్నీ హార్మోన్ రిలేటెడ్. సో దాని గురించి బ్రెస్ట్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ పెరుగుతుంది. అది కాకుండా నాన్ వెజిటేరియన్ డైట్, ఎక్సెసివ్ ఫ్యాట్, లావు కావడము, ఆల్కహాల్ అబ్యూజ్, దీస్ ఆర్ ద సెకండరీ ఫ్యాక్టర్స్. మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఆర్ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ విచ్ ఐ టోల్డ్. అట్లానే మన థీమ్, ఈ సంవత్సరం థీమ్ యునైటెడ్ బై యూనిక్, మన వరల్డ్ క్యాన్సర్ డేకి. అంటే ఇది వరకు క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి ఏ విధంగా ఉండేదంటే ట్రీట్మెంట్ అందరికీ ఒకలాగా ఉండేది. ఇప్పుడు ఒక్కొక్కరికి పర్సనలైజ్డ్ అప్రోచ్ అనేది చూస్తున్నారు. సో మీ ఎక్స్పీరియన్స్ లో చెప్పండి సార్, హౌ ఇస్ దిస్ హెల్పింగ్ పీపుల్, పేషెంట్స్? డెఫినెట్లీ చాలా చాలా హెల్ప్ అవుతుందమ్మా. దీన్ని ఏమంటారు, ప్రిసిషన్ ట్రీట్మెంట్ అంటారు. మాలిక్యులర్ బేసిస్ మీద వైద్యం చేయడం. ఇంతకుముందు క్యాన్సర్ అంటే 6 రకాలుగా ఉండేది, ఇప్పుడు 6 కాదు 6 లక్షల టైప్ ఆఫ్ క్యాన్సర్స్ అన్నమాట. ఓరల్ క్యాన్సర్స్ కానీ, ఒక గ్లాండ్ కి క్యాన్సర్ కి బ్రోమో క్యాన్సర్ కనెక్షన్, ఒక ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కి ఈ స్టమక్ క్యాన్సర్ కనెక్షన్, ఇలా ఒక మాలిక్యూల్ ఎక్కడ ఉందో కనుక్కోవడానికి ఇప్పుడు NGS అనే టెస్ట్ చేస్తాం. సో ఇట్స్ కాల్డ్ నెక్స్ట్ జనరేషన్ సీక్వెన్సింగ్. దాంట్లో ఏ అబ్నార్మాలిటీస్, ఎందుకు ఈ క్యాన్సర్ వచ్చింది, ఏ జీన్ లో మ్యూటేషన్స్ ఉన్నాయి, దానికి తగ్గట్టు టాబ్లెట్స్, దానికి తగ్గట్టు మెడిసిన్స్ ఇవ్వడంతో సో హైలీ ఫోకస్డ్, సో టార్గెటెడ్ థెరపీ, ఇమ్యూనోథెరపీ లాంటి కొత్త ట్రీట్మెంట్ రావడం జరిగింది. దిస్ మెయిన్లీ బికాస్ ఆఫ్ ది మాలిక్యులర్ టెస్టింగ్. సో ప్రతి పేషెంట్ కి, ప్రతి ట్యూమర్ కి మనం మాలిక్యులర్ టెస్టింగ్ చేయగలిగితే ఈ స్పెషలైజ్డ్ ట్రీట్మెంట్, హై ప్రిసిషన్ ట్రీట్మెంట్ అంటాం. సో ఇండివిజువలైజ్డ్ పేషెంట్ రిలేటెడ్, అంటే బ్రెస్ట్ క్యాన్సర్ ఒక పేషెంట్ కి బ్రెస్ట్ క్యాన్సర్, ఇంకో పేషెంట్ బ్రెస్ట్ క్యాన్సర్, దే ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్. ఈ పేషెంట్ కి ఆ మందు పనిచేయదు, ఆ పేషెంట్ కి ఆ మందు పనిచేస్తుంది. సో ఇట్ ఈస్ కాల్డ్ ఎ పర్సనలైజ్డ్ ట్రీట్మెంట్, హై ప్రిసిషన్ ట్రీట్మెంట్ ఆర్ మాలిక్యులర్ బేస్డ్ ట్రీట్మెంట్. సార్ మీరు మాట్లాడుతుంటే ఇంకా నాకు అనిపిస్తుంది, లైక్ ఇప్పుడు ఇంకా బాగా టెక్నాలజీ వచ్చింది, 10 ఏళ్ల క్రితంతో పోలిస్తే ఇప్పుడు చాలా బాగుంది. సో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు ఏ విధంగా ఉంది, లైక్ ట్రీట్మెంట్ అనేది ఎంత సరళతరం అయింది, ఏ విధంగా హెల్ప్ చేస్తుంది పేషెంట్స్ కి? నేను ట్రీట్మెంట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అయినప్పుడు 30 years బ్యాక్ ఓన్లీ 20-30% క్యూర్ రేట్స్ ఉండేవి. ఇప్పుడు 70% క్యాన్సర్స్ ని క్యూర్ చేయగలుగుతున్నాం. అదొకటే కాకుండా స్టేజ్ 3, స్టేజ్ 4 లో అసలు ఏమీ చేయలేకపోయే వాళ్ళం. ఇప్పుడు స్టేజ్ 4 క్యాన్సర్, ఫర్ ఎగ్జాంపుల్ లంగ్ క్యాన్సర్ లో ఏళ్ల తరబడి మనం కంట్రోల్ చేయగలుగుతున్నాం. సో దట్ ఈస్ ది మేజర్ డెవలప్మెంట్ దట్ వీఆర్ సీయింగ్. సో స్టేజ్ 3, స్టేజ్ 4 లో కూడా క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇచ్చుకుంటూ లైఫ్ ని ఎక్స్టెండ్ చేయడానికి వీలవుతుంది. స్టేజ్ 1, స్టేజ్ 2 లో అవయవాలు కోల్పోకుండా నార్మల్ లైఫ్ లీడ్ చేయడానికి వీలవుతుంది. అంటే ఒక ఆర్గన్ లో ట్యూమర్లు, ఫర్ ఎగ్జాంపుల్ బ్రెస్ట్ క్యాన్సర్ లో ఓన్లీ లంప్ తీయడము, మజిల్ క్యాన్సర్ లో ఓన్లీ ఆ భాగం వరకే తీసి యాంపిటేషన్ చేయకుండా, వోకల్ కార్డ్ క్యాన్సర్ లో సర్జరీ చేయకుండా రేడియేషన్ ఇవ్వడం, అట్లా పలు రకాల, ఇప్పుడు కంటి క్యాన్సర్ లో కంటిని తీయకుండానే క్యూర్ చేయడము. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్ లో కూడా అవయవాలు తీయకుండానే ఫంక్షన్ కూడా ఎఫెక్ట్ కాకుండా నార్మల్ లైఫ్ ఇస్తూ క్యూర్ చేయడానికి వీలవుతుంది. సార్ అట్లనే ఇప్పుడు ఎక్స్పెన్సెస్ గురించి మాట్లాడుకుందాం. అంటే ఎంత క్వాలిటీ కేర్ ఉంటే అంత ఎక్స్పెన్సెస్ ఎక్కువగా ఉంటాయి అని చెప్పి అనుకుంటూ ఉంటారు. సో ముందుతో పోలిస్తే మీ ఎక్స్పీరియన్స్ లో ఇప్పుడు ఏ విధంగా డెవలప్ అయింది, టెక్నాలజీ ఏ విధంగా ఉంది, ఎక్స్పెన్సెస్ ఏ విధంగా మారాయి సార్? సర్జరీలో రోబోటిక్ సర్జరీ ఈజ్ డెఫినెట్లీ ఎక్స్పెన్సివ్ అమ్మా. రోబోటిక్ సర్జరీలో అడ్వాంటేజెస్ ఉన్నాయి కనుక రక్తం తక్కువగా చిందించడము, పేషెంట్ ఒక్క రోజుల్లో ఆర్ సేమ్ డే ఇంటికి వెళ్ళిపోవడం లాంటివి జరుగుతుంటాయి. తద్వారా పేషెంట్ ట్రామా రిలేటెడ్ ఇష్యూస్ తక్కువ ఉంటాయి కనుక తొందరగా రికవర్ అవుతారు. దట్ ఈస్ డెఫినెట్లీ రోబోటిక్ సర్జరీ ఈజ్ ఎక్స్పెన్సివ్ కంపేర్డ్ టు ద నార్మల్ సర్జరీ. ఆ కాలంలో ఆపరేషన్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా పోయడము, అది రికవర్ కావడానికి 2 వారాలు 3 వారాలు పడడము, ఇలాంటివి జరిగేది. ఇప్పుడు ఓన్లీ చిన్న చిన్న హోల్స్ పెట్టి పోర్ట్స్ ద్వారా రోబోటిక్ సర్జరీ చేయడం, ఎక్కడ కానీ లంగ్స్ లో కానీ అబ్డామెన్ లో కానీ. సో ప్రతి దగ్గర రోబోటిక్ సర్జరీ వీలవుతుంది. తద్వారా డెఫినెట్లీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరిగింది, బట్ కాస్ట్ ఆఫ్ ద ట్రీట్మెంట్ కూడా పెరిగింది. అలాగే రేడియేషన్ తో, ఇంతకు ముందు రేడియేషన్ ఇవ్వాలంటే పేషెంట్ భయపడే వాళ్ళు, ఇప్పుడు కొత్త పరికరాలు వచ్చాయి, కొత్త టైప్ ఆఫ్ టెక్నాలజీ వచ్చింది.
దోస్ ఆర్ లిటిల్ డెఫినెట్లీ ఎక్స్పెన్సివ్ కంపేర్ టు ద స్టాండర్డ్ రేడియేషన్ కంపేర్ చేస్తే ఆ ఎక్స్పెన్సివ్ రేడియేషన్ ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయి. అలాగే కీమోథెరపీ లాంటివి, టార్గెట్ థెరపీ, ఇమ్యూనోథెరపీ, కొత్త డ్రగ్స్ వచ్చినప్పుడు రీసెర్చ్ మాలిక్యూల్స్ కనుక ఇనిషియల్ గా దే ఆర్ ఎక్స్పెన్సివ్. సబ్సిక్వెంట్లీ మన భారతదేశంలో ప్రొడక్షన్ స్టార్ట్ అయినప్పుడు తర్వాత అవి డెఫినెట్లీ కాస్ట్ తగ్గుతాయి. కానీ ప్రతి క్యాన్సర్ కి ఎక్స్పెన్సివ్ ట్రీట్మెంట్ అవసరమని లేదు. సో ఆ అపోహలో పోకూడదు. ఆ భయంతో స్పెషల్లీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వాళ్ళమ్మ క్యాన్సర్ ట్రీట్మెంట్ అంటేనే ఎక్స్పెన్సివ్, దాని దగ్గర అది దయచేసి అలా పెట్టుకోవద్దు. కొన్నిసార్లు తప్పనిసరిగా అవసరం ఉన్నప్పుడే చెప్తాము. ఆ కాస్ట్లీ ట్రీట్మెంట్స్, ఎక్స్పెన్సివ్ ట్రీట్మెంట్స్, ఎక్స్పెన్సివ్ మెడికేషన్, దే ఆర్ ఆల్ ఇన్ వెరీ అడ్వాన్స్ స్టేజెస్. వాళ్ళకి ఇప్పుడు 4 నెలలు లైఫ్ పెంచాలి, స్టేజ్ 4 లో ఉన్న వాళ్ళకి ఇలాంటి ఎక్స్పెన్సివ్ ట్రీట్మెంట్లు అవసరం. కానీ స్టాండర్డ్ ట్రీట్మెంట్స్ స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 వరకు మనము మినిమల్ కాస్ట్ తోటే క్యూర్ చేయడానికి వీలవుతుంది. ఓకే సార్, ఇంకొక విషయం ఐ హావ్ హర్డ్, అంటే బ్లడ్ టెస్ట్ ద్వారా కూడా మనం క్యాన్సర్ అనేది తెలుసుకోవచ్చు అన్న విషయం, అంటే కొత్తగా స్టేజెస్ లో ఉంది, అది ఇంకా డెవలప్ అవుతుంది అని విన్నాను. అది నిజమేనా సార్? అది దట్ ఈస్ డెఫినెట్లీ దేర్ అమ్మా, బట్ ఇట్ ఈస్ నాట్ వ్యాలిడేటెడ్. వ్యాలిడేటెడ్ అంటే నాట్ ఎ ప్రూవెన్ మెథడ్ ఆఫ్ డిటెక్టింగ్ క్యాన్సర్. రొటీన్ క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ ఆర్ వ్యాలిడేటెడ్, దట్ ఈస్ ప్రూవెన్ బెనిఫిట్. ఈ లిక్విడ్ బయాప్సీస్ బ్లడ్ శాంపుల్ లో కణాలు కనిపించినా కూడా అది క్యాన్సర్ కింద కన్వర్ట్ అయ్యే అవకాశం ఉన్నా కూడా 90% to 100% కన్వర్ట్ అవుతుందని నమ్మకం లేదు. అందుకొరకు ఇట్ ఈస్ నాట్ వ్యాలిడేటెడ్. ఇట్ విల్ ఓన్లీ స్పాయిల్ యువర్ మైండ్. ఒక సెల్ 2 సెల్లు కనపడితే మీ బాడీలో ఉన్న ఇమ్యూనిటీ ఆ సెల్ ని చంపడం జరుగుతుంది. అది చంపే అవకాశం లేనప్పుడు, మీ ఇమ్యూనిటీ తగ్గినప్పుడు, ఇమ్యూనిటీ తగ్గడానికి కారణాలు మీకు ఆల్రెడీ చెప్పాను. ఆహారం తీసుకోండి, ఎక్సర్సైజ్ చేయండి, స్మోకింగ్ ఆపేయండి. సో యూ కాన్సన్ట్రేట్ ఆన్ దట్ ఇమ్యూనిటీ పార్ట్, బిల్డప్ యువర్ ఇమ్యూనిటీ. ఫ్యూ క్యాన్సర్ సెల్స్ బ్లడ్ లో కనిపించినంత మాత్రాన అది క్యాన్సర్ అవుతుందని నమ్మకం లేదు. అది వ్యాలిడేటెడ్ టెస్ట్ కాదు. అనవసరంగా మీరు ఆందోళన చెందుతారు. ఒకవేళ ఆ రిపోర్ట్ లో మీరు 2 క్యాన్సర్ సెల్స్ ఉన్నాయని బ్లడ్ వాడు రిపోర్ట్ ఇస్తే అనవసరమైన మీ బుర్ర పాడవుతుంది, మీరు టెన్షన్ లో ఉంటారు. ఆరోగ్యానికి మంచిది కాదు. ఐ వోంట్ అడ్వైజ్ దోస్ టెస్ట్. కామన్ మిస్కన్సెప్షన్స్ ఉంటాయి. యూట్యూబ్ అంతా కూడా సూపర్ ఫుడ్స్ ఇవి తింటే నివారించవచ్చు క్యాన్సర్ ని అని చెప్పి, ఈ 3 ఫుడ్స్ తింటే ఇట్లా క్యాన్సర్ ని నివారించవచ్చు, ఇట్లాంటివన్నీ చూస్తూ ఉంటాం. ఇదంతా మిస్ఇన్ఫర్మేషన్ అయినా అసలు లైఫ్ స్టైల్ చేంజెస్ ఏమన్నా చేసుకుంటే మనం క్యాన్సర్ ని నివారించవచ్చా? భగవంతుడిచ్చిన ఫుడ్ పలు రకాలు ఉన్నాయమ్మా. ప్రతి సీజన్ లో ప్రతి ఫ్రూట్ ఉంది. వెజిటేరియన్ ఫుడ్ లో ప్రతి కలర్ఫుల్ వెజిటేరియన్ ఫుడ్స్ ఉన్నాయి. ప్రతి కలర్ఫుల్ వెజిటేరియన్ ఫుడ్ లో యాంటీ క్యాన్సర్ ఏజెంట్స్ ఉన్నాయి. ఈ సూపర్ ఫుడ్ లో అనవసరమైన అడ్వర్టైజ్మెంట్స్, అపోహలు, అన్ని తప్పుడు ఇన్ఫర్మేషన్. దయచేసి మీరు ఆ రూట్ కు వెళ్ళొద్దు. న్యాచురల్ గా దేవుడిచ్చిన పలహారాలు, వెజిటేరియన్ ఫుడ్, సీజనల్ ఫ్రూట్స్, సీజనల్ వెజిటబుల్స్ విచ్ ఆర్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్. దాంట్లో ప్లెంటీ ఆఫ్ యాంటీ క్యాన్సర్ ఏజెంట్స్ ఉంటాయి. దీన్ని మేము మైక్రో న్యూట్రియంట్స్ అంటాం. డాక్టర్ గారు నాకు ఒక టాబ్లెట్ రాయండి క్యాన్సర్ రాకుండా ఉంటుంది అని అడుగుతుంటారు పేషెంట్స్. టాబ్లెట్ కాదు, దేవుడిచ్చిన పలహారాలు, దేవుడిచ్చిన వెజిటేరియన్ ఫుడ్ తినండి, క్యాన్సర్ రాకుండా ఉంటుంది. సార్ అట్లనే క్యాన్సర్ సపోర్ట్ గురించి మాట్లాడుకుందాం. అంటే ఐ మీన్ ఒకసారి ఒక వ్యక్తికి క్యాన్సర్ వచ్చిందంటే వెన్ క్యాన్సర్ ఒకళ్ళకి వస్తే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ సఫర్ అవుతారు. సో ఆ క్యాన్సర్ సపోర్ట్ ఇచ్చేవాళ్ళు, ఐ మీన్ క్యాన్సర్ పేషెంట్ కి సపోర్ట్ ఇచ్చేవాళ్ళు, కేర్ టేకర్, వాళ్ళు ఏ విధంగా వాళ్ళ యొక్క మెంటల్లీ స్ట్రాంగ్ ఏ విధంగా అవ్వాలి, వాళ్ళు ఏ విధంగా వీళ్ళలో ఆ ఎంకరేజ్మెంట్ నూరిపోయడం అనేది ఏ విధంగా చేయాలి? చాలా చక్కటి ప్రశ్న వేశారమ్మా. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. క్యాన్సర్ కి ఒక పేషెంట్ కి క్యాన్సర్ వచ్చిందంటే ఆ ఒక్క పేషెంట్ ఎఫెక్ట్ కాదు, ఎంటైర్ ఫ్యామిలీ ఎఫెక్ట్ అవుతుంది. సో ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద ఫ్యామిలీ సపోర్ట్. ఫ్యామిలీ సపోర్ట్ అంటే వాళ్ళని పిటి చేసి ఏదో బాధపడి ఒక సినిమాల్లో ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తారు. ఒక పేషెంట్ కి క్యాన్సర్ వచ్చింది అంటే అందరు ముఖాల కింది దించుకొని బాధపడుతూ సింపథైజ్ చేయడము, సింపతి అవసరమే లేదు. మీరు పాజిటివ్ ఫ్రేమ్ ఆఫ్ మైండ్ ఉండాలి. పేషెంట్ కూడా పాజిటివ్ ఫ్రేమ్ ఆఫ్ మైండ్ ఇవ్వాలి. డాక్టర్ని కలిశాను, డాక్టర్ గారు చెప్పారు మీరు తప్పకుండా బాగవుతారు, మీకు చిన్న ప్రాబ్లమే ఉంది, మంచిగా అయిపోతారు, అలా పాజిటివ్ గా కాన్స్టెంట్ గా వాళ్ళు ధైర్యం చెప్తూ ఉండాలి. ఇంట్లో నార్మల్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయాలి. ఎవరో పైకి వెళ్ళిపోతున్నారని అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడం అలవాటు అయిపోయింది సినిమాల్లో, అది చాలా తప్పు. ప్లీజ్ డోంట్ డూ దట్. ఫ్యామిలీ సపోర్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎవరి పనులు వాళ్ళు చేసుకోండి. పేషెంట్ ని కూడా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేటట్టు అలవాటు చేయండి. రెస్ట్ అవసరం ఉంటే ఒక 10 నిమిషాలు పడుకొని మళ్ళీ యథాప్రకారంగా
తన పని తను చేసుకోవడమే మంచిది. నా దగ్గర ఉన్న పేషెంట్స్ అందరికీ మీరు ఆఫీస్కి వెళ్ళండి, మీరు పనులు చేసుకోండి, మీరు వంట ఇష్టం ఉంటే వంట చేయండి అన్ని చెప్తుంటాను. సో యాక్టివ్ గా ఉండడమే మీ ఆరోగ్యానికి మంచిది. అలాగే పేషెంట్ ఎంబడి ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇలాగే బిహేవ్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ తన పని తను చేసుకుంటట్టు చేయాలి. అది ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సార్ అట్లానే ఇప్పుడు క్యాన్సర్ పేషెంట్ దగ్గరకు వద్దాం. క్యాన్సర్ సర్వైవర్ ఆఫ్టర్ అంటే నార్మల్ లైఫ్ కి వెనక్కి రావాలంటే ఆ ట్రాన్స్లేషన్ ఏ విధంగా ఉండాలి సార్? వాళ్ళు మళ్ళీ భయం ఉంటూ ఉంటుంది, క్యాన్సర్ మళ్ళీ వస్తుందేమో అన్న భయం ఒకటి ఉంటూ ఉంటుంది వాళ్ళలో. సో అది ఎలా పోగొట్టాలి, అసలు వాళ్ళు ఏ విధంగా ఉండాలి? నేను ఒక పుస్తకం రాశానమ్మా, దాన్ని క్యాన్సర్ జయించాను అనే పుస్తకం ఉంది. దాంట్లో తల నుంచి తోక వరకు ఉన్న అన్ని క్యాన్సర్స్ దాంట్లో ఉన్నాయి. సో దాంట్లో అంటే పేషెంట్ క్యాన్సర్ వచ్చిన తర్వాత ఆ రోజు ఎలా బాధపడ్డాడు, డాక్టర్ని కలిసిన తర్వాత తన అనుభవం ఎలా ఉండింది, తర్వాత ట్రీట్మెంట్ ద్వారా కీమోథెరపీ, రేడియోథెరపీ, సర్జరీ ఇలాంటి మేజర్ ట్రీట్మెంట్స్ తీసుకున్నప్పుడు ఎలా అనుభవించాడు, ఎలా దాని నుంచి బయటికి వచ్చాడు, ఇప్పుడు ఎలా ఉన్నాడు, 5 years 10 years 20 years అయిపోయింది క్యాన్సర్ ట్రీట్మెంట్ అయిపోయి. సో అవన్నీ దాంట్లో ఆ పుస్తకంలో ఉన్నాయి. డాక్టర్ ఎప్పుడు కానీ అంతా బాగవుతామని చెప్తారు. అదే పేషెంట్ ఒకవేళ చెప్తే తప్పనిసరిగా అదర్ పేషెంట్ నమ్ముతాడు. సో దీంట్లో రొమ్ము క్యాన్సర్ ఉదాహరణకి, రొమ్ము క్యాన్సర్ పేషెంట్ తన కీమోథెరపీ టైంలో ఎంట్రికలు ఊడిపోయినప్పుడు ఎంత బాధపడ్డారు, ఎలా రికవర్ అయ్యారు, వామిటింగ్స్ అయినప్పుడు ఎలా రికవర్ అయ్యారు, వాళ్ళంతకు వాళ్ళు ఎక్స్పీరియన్సెస్ అన్ని ఆ పుస్తకంలో వాళ్ళు షేర్ చేశారు. దేర్ 108 స్టోరీస్ ఉన్నాయి దాంట్లో. బ్రెయిన్ ట్యూమర్ కాడ నుంచి ఓరల్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, ఎవ్రీ క్యాన్సర్ దాంట్లో ఉంది. అది పేషెంట్ వాళ్ళ అనుభవాలను ఎక్స్పీరియన్స్ చెప్పారు. అది మీరు చదివితే మీకు బాగా అర్థమవుతుంది. తద్వారా ఒక పేషెంట్ కి ధైర్యం అనేది ఉండాలమ్మా. నా ఎక్స్పీరియన్స్ లో పేషెంట్స్ ఎవరైతే ధైర్యంగా ముందుకొచ్చి డాక్టర్ గారు మీరున్నారు, నేను ట్రీట్మెంట్కి వచ్చాను, నాకు ధైర్యం ఉంది, నేను బాగుపడతాను అన్న పేషెంట్ తప్పనిసరిగా బాగుపడతాడు, తప్పనిసరిగా క్యూర్ అవుతాడు. భయాందోళనతోటి ఎప్పుడూ నెగిటివ్ థింకింగ్ పెట్టుకొని నేను బాగవుతానా, నేను ఇంకా అయిపోయింది, నా పని అయిపోయింది, నేను బతకను అనే ఆలోచన చేసిన వాళ్ళకి చాలా తప్పు. పాజిటివ్ థింకింగ్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్. ఇప్పుడు ఇటీవల వచ్చిన ఇమ్యూనోథెరపీ అనే డ్రగ్స్ ఎందుకు వాడుతున్నాము? మీ బాడీలో ఇమ్యూనిటీని పెంచడానికి వాడుతున్నాం. భగవంతుడు ఇచ్చిన ఇమ్యూనిటీ మీ బాడీలో ఉంది. పాజిటివ్ థింకింగ్ తో ఆ ఇమ్యూనిటీ పెరుగుతుంది. సరైన ఆహారం తీసుకొని ఫిజికల్ ఎక్సర్సైజ్ చేసి పాజిటివ్ థింకింగ్ చేసి ఇమ్యూనిటీ పెంచుకోవడం చాలా ఇంపార్టెంట్. మెడిటేషన్, ప్రాణాయామము ఇలాంటివి చేస్తే మీ ఇమ్యూనిటీ ఆటోమేటికలీ పెరుగుతుంది. దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. తద్వారా ట్రీట్మెంట్ సులభంగా అవుతుంది, రికవరీ ఫాస్ట్ గా అవుతుంది. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు బి పాజిటివ్. ఐ హోప్ చూస్తున్న వాళ్ళు కూడా ఆ పుస్తకాన్ని చదవాలని కోరుకుంటున్నా సార్. సో చాలా పాజిటివ్ వైబ్స్ వస్తాయి అని అనుకుంటున్నా. ఓకే, సో కొన్ని కామన్ క్వశ్చన్స్ ఉంటూ ఉంటాయి సార్ మన సొసైటీలో. లైక్ మొబైల్ ఫోన్ వాడితే క్యాన్సర్ వస్తుందా అనే ప్రశ్న వస్తూ ఉంటుంది. అది వస్తుందా సార్? అంటే ఎక్కువగా వాడే వాళ్ళు చాలా మంది ఉంటారు, చేతిలో జేబులో ఎప్పుడూ ఉంటూ ఉంటుంది. సో సాధ్యమైనంత వరకు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదమ్మా. డెఫినెట్లీ దే ఆర్ ఇన్ఫ్రారెడ్ రేడియేషన్స్ దట్ ఫ్రమ్ ఫోన్ నుంచి బాడీకి వస్తుంటుంది. దాని వరకు ఇప్పటి వరకు ప్రూవెన్ క్యాన్సర్స్ అయితే ఏమీ కనపడలేదు. వెదర్ ఇట్ ఈస్ సమ్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ది కంపెనీస్ వి రియలీ డోంట్ నో, బట్ ఐ పర్సనలీ ఫీల్ ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ యువర్ హెల్త్. షార్ట్ స్వీట్ కొద్దిగా మాట్లాడి ఫోన్ అక్కడ పెట్టడం మంచిది. అండ్ ఇంకా ఈ బ్లూటూత్ వాడడము, బ్లూటూత్ ఫోన్స్ వాడడం కూడా ఇట్ ఈస్ వెరీ డేంజరస్. ఐ డోంట్ సజెస్ట్ యూ టు యూజ్ ఇట్. ఒకవేళ అలా వాడాలనుకున్నా కూడా వైర్ పెట్టుకోవడం ఇస్ బెటర్ దాన్ యూజింగ్ ఎ బ్లూటూత్ ఫోన్. అండ్ ఫోన్ ఇంట్లో కూడా బెడ్ పక్కకు పెట్టుకొని పిల్లో కింద పెట్టుకోవడం, పడుకోవడం చూస్తుంటాను. దట్ ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్. షుడ్ కీప్ ఫోన్ అవే ఫ్రమ్ యువర్ బెడ్. సో సమ్వేర్ ఆన్ ద టేబుల్ ఉండడం బెటరు. ఎప్పుడు మీ పాకెట్ లో పెట్టుకోవాలన్నా కింది పాకెట్ లో పెట్టుకోండి, పైన పాకెట్ లో పెట్టుకోవద్దు. యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ ఇట్ షుడ్ నాట్ బీ క్లోజర్ టు యువర్ బాడీ. అండ్ అట్లానే స్ట్రెస్, ఇప్పుడు మన లైఫ్ స్టైల్ చూస్తుంటే లైఫ్ స్టైల్ చేంజెస్ కావాలని అనుకుంటున్నాం ఇప్పుడు. సో ఆ విధంగా చూసుకుంటే ఎప్పుడు బిజీగా ఉంటాము. ఆ స్ట్రెస్ వల్ల కూడా క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందా డాక్టర్ గారు? డెఫినెట్లీ ప్రూవెన్ గా అసలు రిసర్చ్ ద్వారా ఏమి స్ట్రెస్ తోటి క్యాన్సర్ వస్తుందని ప్రూవ్ అయితే కాలేదు. బట్ సడన్లీ స్ట్రెస్ ద్వారా కూడా నా ఉద్దేశంలో డెఫినెట్లీ హ్యావ్ అన్ ఇంపాక్ట్ ఆన్ ద బాడీ. ఈ 5 మేజర్ డిసీజెస్ ఆర్ రిలేటెడ్ టు ద స్ట్రెస్. Heart, blood pressure, diabetes, uncontrolled diabetes and cancer are all related to the stress. ఇంకొక విషయం, ఎగ్స్ గురించి మాట్లాడుకుందాం. మనం నాన్ వెజిటేరియన్ వద్దు, కొంచెం తక్కువ తీసుకోవాలి అని అన్నారు మీరు. సో వాట్ అబౌట్ ఎగ్స్? ఎగ్స్ ఏ విధంగా తీసుకోవాలి? ఎందుకంటే సొసైటీలో కూడా చాలా మంది ఇప్పుడు ప్రోటీన్ డైట్ గురించి నేను ఇంతగా చెప్పినట్టు బాగా ఎక్కువగా ఎగ్స్ తీసుకోవడం చూస్తూ ఉంటాం. అసలు ఎగ్స్ మంచివేనా?
ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ అమ్మా, మీకు ఇంట్రెస్ట్ ఉంది ఎగ్ తినాలని ఉంటే తినొచ్చు. ఓకే, ఎనీథింగ్ విచ్ ఇస్ అబ్యూస్ ఈజ్ నాట్ గుడ్ అమ్మా. రైట్. సో మీరు ఎగ్ తినాలనుకుంటే తినండి, ఆమ్లెట్ చేయాలనుకుంటే చేసుకోండి. బాయిల్డ్ ఎగ్ ఈస్ డెఫినెట్లీ బెటర్ దాన్ అన్ ఆమ్లెట్. As I said, anything you fry is not good for your health. How you eat is important. Exactly. So నాలుకి దాటితే నారాయణ అంటాం మనం. ఇది హార్డ్లీ ఫర్ ఫ్యూ సెకండ్స్ మనం ఇవన్నీ చేస్తుంటాం. సో రిమెంబర్ దిస్, ఏది ఎక్కువగా టేస్టీగా ఉంటుందో దట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ యువర్ హెల్త్. ఏది బ్లాండ్ గా ఉంటుందో దట్ ఈస్ గుడ్ ఫర్ యువర్ హెల్త్. రిమెంబర్ దాట్. సో ఎగ్ కంపల్సరీగా తినాలనే అలవాటు మాత్రం అవసరం లేదు. ఇఫ్ యూ టేక్ ఎగ్స్, కొంతమంది 4 గుడ్లు తినాలి 5 గుడ్లు తినాలి అంటుంటారు. దాంతో కొలెస్ట్రాల్ పెరుగుతుంది, ఆరోగ్యం పాడవుతుంది. ప్రోటీన్ కొరకు ఎగ్స్ ఎక్కువ 4 తింటే బాగుంటుంది అనేది అపోహ, తప్పు. చాలా మంది జిమ్ ట్రైనర్స్ మాట్లాడడం చూస్తూ ఉంటాం మన ఇన్స్టాగ్రామ్ లో కానీ యూట్యూబ్ లో కానీ. వాళ్ళు చెప్పేవి చాలా విషయాలు చెప్తూ ఉంటారు. సో డాక్టర్స్ కంటే ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. సో తీసుకోవచ్చా, ఎక్కడి వరకు తీసుకోవాలి వాళ్ళ సజెషన్స్ ఎప్పుడైనా సరే? చిన్నప్పుడు మీ అమ్మ నేర్పించిన ఫుడ్, దట్ ఈస్ కాల్డ్ ది బెస్ట్ బ్యాలెన్స్డ్ ఫుడ్. అన్ని కలిపి ఒక యాజ్ ఐ టోల్డ్ యూ, కాంబినేషన్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్స్. బాడీకి అన్ని అవసరం. స్పెషల్లీ బ్రెయిన్ కు ప్రోటీన్ పోనే పోదు. ఇట్స్ ఓన్లీ కార్బోహైడ్రేట్ దట్ గోస్ టు ద బ్రెయిన్. 4 రోజులు కార్బోహైడ్రేట్ బంద్ చేయండి, మీకు ఏమవుతుంది? మీరు తిన్న ప్రోటీన్ కూడా ఇట్ కన్వర్టెడ్ ఇన్ టు కార్బోహైడ్రేట్స్ బికాస్ ద బ్రెయిన్ విల్ నాట్ ఈట్ ప్రోటీన్. సో రిమెంబర్ దాట్. సో వీళ్ళు చెప్పేది 6 ప్యాక్ వరకు ప్రోటీన్ తినడం అనేది అబ్సల్యూట్లీ రాంగ్. ఇట్ ఈస్ నాట్ నెసరీ, ఇట్ ఈస్ నాట్ రిక్వైర్డ్, అండ్ ఇట్స్ నాట్ గుడ్ ఫర్ యువర్ హెల్త్. దెర్ ఆర్ సమ్ పీపుల్, వాళ్ళకి ఇప్పుడు హై ప్రోటీన్ డైట్ తీసుకొని బాడీ పెంచాలి అని చేసిన వాళ్ళకి కిడ్నీ డ్యామేజెస్ ఉన్నాయి, సీరియస్ కిడ్నీ డ్యామేజెస్ అయినాయి. సో ఇట్స్ నాట్ ఎట్ ఆల్ గుడ్. సార్, మోస్ట్ అండర్ రేటెడ్ హ్యాబిట్ ఏం చెప్తారు సార్? క్యాన్సర్ రాకుండా ఉండడానికి రోజు మనం ఏం చెయ్యొచ్చు? పొద్దున లేవండి, 1 hour is spent for your own body. Okay. Any kind of exercise. Sport is the best exercise. Sport is the best medicine. Sports is the best recreation. And sport is the best meditation. భగవంతుడి ముందర 2 నిమిషాలు ప్రార్థన చేస్తే మన మైండ్ ఎటెటో తిరుగుతూ ఉంటుంది. ఒక శ్లోకం చదువుతుంటూ కూడా మన ఆలోచన ఎటో పోతుంటుంది. బట్ వెన్ యూఆర్ ప్లేయింగ్ ఎ స్పోర్ట్, యువర్ మైండ్ ఈజ్ ఓన్లీ ఆన్ ద బాల్. విచ్ ఎవర్ గేమ్ దట్ యూఆర్ ప్లేయింగ్, యువర్ మైండ్ ఈజ్ ఫుల్లీ ఫోకస్డ్ ఆన్ ఇట్. ఫిజికల్ ఎక్సర్సైజ్ అవుతుంది, మెంటల్ ఎక్సర్సైజ్ అవుతుంది, మెంటల్ రీజనరేట్ అవుతుంది, రిజనరేట్ అవుతుంది. ఎవ్రీథింగ్ ఈస్ పాజిటివ్ అబౌట్ స్పోర్ట్. గెట్ ఇన్ టు ఎనీ కైండ్ ఆఫ్ స్పోర్ట్ that will prevent you from all the major 5 diseases. 1 hour every day, certainly you have to get into any kind of sport. Sir, like when you look at your journey back, చూసుకుంటే ఏదన్నా ఒక్క కేస్ చాలా బాగా అనిపించడం మీకు, లైక్ ఇన్నేళ్ళు మోటివేషన్ ఇచ్చింది మీకు, అట్లాంటి ఏదన్నా ఒక కేసు ఉందా సార్? సో ఫౌండేషన్ స్టార్ట్ చేయడానికి కారణం ఒక గుడ్ ఎగ్జాంపుల్ ఉందమ్మా. ఒక అగ్రికల్చరిస్ట్ కరీంనగర్ నుంచి తన కొడుకుని తీసుకొని వచ్చాడు. ఈ ఆడే బోన్ ట్యూమర్. ఆ బోన్ ట్యూమర్ కి 2 ఆప్షన్స్ ఉండేవి. ఐదర్ యూ రిమూవ్ ద ఎంటైర్ లింబ్, ఆర్ యూ డూ కీమోథెరపీ అండ్ దెన్ రిమూవ్ ఓన్లీ దట్ పార్ట్ ఆఫ్ ద బోన్, అండ్ దాని ప్లేస్ లో ఆర్టిఫిషియల్ ప్రాసెస్ పెట్టడం అనమాట. సో దానికి 2.5 లక్షలు. ఆ కాలంలో 25 years బ్యాక్ 2.5 lakhs అంటే చాలా కాస్ట్లీ ట్రీట్మెంట్ అది. సో 2 రోజుల తర్వాత అతను వచ్చేసి, సార్ నా దగ్గర డబ్బులు లేవు, మీరు కాలు తీసేయండి, మా బాబు ప్రాణం దక్కితే చాలు, కాలు లేకున్నా పర్వాలేదు అన్నాడు. So that actually made a lot of impact on me. Okay. So I felt very bad, and man paisal pogu chesi ayaku support chesi aa treatment ivagaligamu, kaalu nilabettagaligamu. So tanu ippudu he is happily living, and 25 years అయిపోయింది, షాప్ పెట్టుకున్నాడు, he is happily living independently. పెళ్లి అయిపోయింది, he is doing great. So adi that has triggered that these patients మనం ఎట్లాగో సాయం చేయాలి. అప్పుడేమో ఒకరిద్దరికి సాయం చేశాను. దాని తర్వాత ఈ ఫౌండేషన్ స్టార్ట్ చేసిన తర్వాత సో మెనీ పీపుల్ ఆర్ సపోర్టింగ్ మీ. ఫౌండేషన్ ద్వారా ఎంతో మంది చిన్నారులకు మనం వైద్యం చేయగలుగుతున్నాము. ఒక లేడీ గుర్తుంది నాకు, జైపూర్ నుంచి వచ్చి పాపను కంటి క్యాన్సర్ ఉంటే ఇదే ఆప్షన్స్ అనమాట. కీమోథెరపీ, లోకల్ థెరపీ ఇవన్నీ చేయాలంటే ఖర్చులు అవుతాయి, మీరు కన్ను తీసేయండి సార్ అన్నారు. సో ఆ పాపకి కన్ను తీయకుండానే మేము సపోర్ట్ చేసి ట్రీట్మెంట్ ద్వారా కంటి చూపే ఇచ్చాము, కంటి ప్రాణం ఇచ్చాము, కంటి తీయకుండానే క్యూర్ చేయగలిగాము. సో దాంతో ఈ చిన్నారులకి ఈ క్యాన్సర్ క్యూర్ అయ్యే అవకాశం 80 to 90% ఉంటుంది. వాళ్ళకి డబ్బులు లేక అవయవాలు కోల్పోవడము, ప్రాణాలు కోల్పోవడం చూడటము ఇట్స్ వెరీ అన్యాయం. వాళ్ళు చేయని తప్పుకి క్యాన్సర్ ఇది.
పెద్దవాళ్ళన్నా ఏదో చేసి తప్పు చేసి ఉండొచ్చు అని అనుకోవచ్చు, కానీ చిన్నారులకి ఏమి తప్పు లేకుండా వచ్చిన వాళ్ళకి మనందరం సాయం చేయాలి అనే ఉద్దేశంతో ఈ ఫౌండేషన్ స్టార్ట్ చేశాము. వందలాది పిల్లలకి మనం వైద్యం చేయగలుగుతున్నాము, క్యూర్ చేయగలుగుతున్నాము, సపోర్ట్ చేయగలుగుతున్నాము. 23 years అయిపోయిందమ్మా. వీఆర్ వెరీ హ్యాపీ దట్ వీఆర్ డూయింగ్ గుడ్ సపోర్ట్ టు ది సొసైటీ. నాట్ ఏ స్టోరీ, లాట్ ఆఫ్ స్టోరీస్. క్యూర్ ఫౌండేషన్ కి అంకురార్పణ. సో మీకు పద్మశ్రీ వచ్చినప్పుడు సార్, వాట్ వర్ యువర్ థాట్స్ సార్? ఇవన్నీ ఆలోచిస్తున్నారా? ఏంటి మీ థాట్ ప్రాసెస్ అప్పుడు? నేను ఆమె ప్యాషనేట్ డాక్టర్ అమ్మా. ప్రతి పేషెంట్ ని సంతోష పెట్టేదాకా నా రూమ్ లో నుంచి బయటికి పోనీయను. స్మైల్ తో ఎంత దిగులుగా వస్తారు వాళ్ళని నవ్వుపిచ్చి పంపిస్తాను. దట్స్ మై ప్యాషన్. ఎవ్రీ డే 11 గంటల నుంచి 12 గంటల వరకు పనిచేస్తాను. ఫస్ట్ 20 years 16 hours పనిచేసేవాడిని. ఇప్పుడు 11 to 12 hours పనిచేస్తాను. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ. నేను ఐ డోంట్ గెట్ టైర్డ్ సీయింగ్ ద పేషెంట్స్. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. సో ఇన్ దట్ వే ఐఎమ్ హ్యాపీ టు బీ ఎ డాక్టర్. అండ్ ఇన్ ద ప్రాసెస్ ఐ ఆల్వేస్ సే, డాక్టర్ అనగానే ఓన్లీ ట్రీట్మెంటే కాదు, ప్రివెన్షన్, స్క్రీనింగ్, దానికి కూడా చాలా టైం స్పెండ్ చేస్తాను. I've done around 60 to 62 cancer awareness programs, major events in the country, and cancer education. చిన్న వాళ్ళకి సరైన వైద్యం చేయాలి, నేర్పియాలి, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ చాలా చేస్తాను, కాన్ఫరెన్సెస్ చేశాను. సో మల్టిపుల్ యాంగిల్స్ లో, జస్ట్ నాట్ ది క్యాన్సర్ ట్రీట్మెంట్, ఐ డూ సెవరల్ అదర్ థింగ్స్. టర్మినల్ ఇల్ క్యాన్సర్ పేషెంట్స్ కూడా నేను చాలా సపోర్ట్ చేశాను. ఐఎమ్ వెరీ స్ట్రాంగ్ సపోర్టర్ ఆఫ్ దిస్ స్పర్స్ ఫౌండేషన్, వేర్ చనిపోయే ముందు అడ్వాన్స్ స్టేజ్ లో ఉన్న వాళ్ళకి, మధ్యతరగతి కుటుంబాలకి చాలా కష్టంగా ఉంటుంది ఇంట్లో పెట్టుకోవడానికి. వాళ్ళకి పీస్ఫుల్ డెత్, బాధ లేకుండా ప్రశాంతంగా వెళ్ళేటట్టు మేము రోటరీ క్లబ్ ద్వారా ఒక సంస్థ ఏర్పడ్డది బంజారా హిల్స్ లో. అక్కడ నుంచి ఇప్పుడు అక్కడ ల్యాంకో హిల్స్ ముందు ఉంది, దాని పేరు స్పర్స్ హాస్పిస్. దానికి నేను చాలా క్లోజ్ గా అసోసియేట్ పర్సన్ ని. సో దానికి సపోర్ట్ చేస్తాను. సో దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక టర్మినల్ ఇల్ టైంలో ఆ పేషెంట్ ని ఇంట్లో పెట్టుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. అలాగే హాస్పిటల్ తీసుకొస్తే డబ్బులు ఖర్చు అవుతాయి. మళ్ళీ 4 రోజులు హాస్పిటల్ పెట్టి మళ్ళీ ఇంటికి తీసుకెళ్లి మళ్ళీ బాధలు చూడలేక మళ్ళీ హాస్పిటల్ తీసుకురావడము. సో ఇది నెల రోజులు కావచ్చు, 2 నెలలు కావచ్చు, ఆ దుర్భరమైన పరిస్థితి ఇంట్లో ఏర్పడుతుంది. వాళ్ళకి సపోర్ట్ చేయడానికి ఈ స్పర్శ హాస్పిస్ ఉంది. దట్ ఈస్ వన్ మోర్ థింగ్ విచ్ ఐఎమ్ యాక్టివ్లీ ఇన్వాల్వ్డ్. అది కాకుండా ఈ యాంటీ టొబాకో మీద ఐఎమ్ ఎ వెరీ స్ట్రాంగ్ అడ్వకేట్ ఆఫ్ యాంటీ టొబాకో. ఒక పేషెంట్ వస్తే వాళ్ళ పేషెంట్ చుట్టూ ఉన్న వాళ్ళందరికీ కౌన్సిలింగ్ చేస్తాను. ఎక్కడ పోయినా నా గాల్ఫింగ్ సొసైటీలో కూడా ఎవరిని స్మోక్ చేయనియను. సో ఎవరైనా పాన్ తినే వాళ్ళకి కూర్చోబెట్టి టైం స్పెండ్ చేసి కౌన్సిలింగ్ చేస్తాను. సో యాంటీ టొబాకో క్యాంపెయిన్ మీద కూడా we do స్టేట్ ప్రోగ్రామ్స్ అండ్ నేషనల్ ప్రోగ్రామ్స్. లిటిగేషన్ కూడా పెట్టాను ఈ టొబాకో బ్యాన్ చేయాలని చెప్పి. కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ టైంలో కేసు పెట్టి, నేను పబ్లిక్ లిటిగేషన్ పెట్టి నేను ఆ బ్యాన్ ఆర్డర్ కూడా తీసుకొచ్చాను. బట్ అన్ఫార్చునేట్లీ మళ్ళీ ఇవి పాన్ పరాగ్ లాంటి అవి నడుస్తూనే ఉన్నాయి. దట్స్ ఎ మేజర్ క్రిమినల్, ఐ వుడ్ సే, టు కిల్ అవర్ యంగ్స్టర్స్. సో ఇలా పలు రకాలుగా చేస్తుంటాను. అండ్ భగవంతుడు గుర్తించాడు. దిస్ ఇస్ డెఫినెట్లీ ఒక కిరీటం పెట్టినట్టే. చాలా సంతోషంగా ఉంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. పీపుల్, గవర్నమెంట్ హెస్ రికగ్నైజ్డ్ ది వర్క్ దట్ ఐఎమ్ డూయింగ్. అండ్ దాంతో నాకు రెస్పాన్సిబిలిటీ ఇంకా పెరిగింది. ఇంకా చేయాలని, ఎంతూజియాజం అండ్ ఎఫర్ట్ చేయాలని ఉంది. ఒకవైపు హ్యాపీ స్టోరీస్ వింటూ ఉంటాం, ఓ పక్క సాడ్ స్టోరీస్ వింటూ ఉంటాం. ముఖ్యంగా డాక్టర్స్ అయితే ఇంకా ఎక్కువగా రోజు వింటూ ఉంటారు. సో హౌ డు యూ కోప్ అప్ సార్ వీటన్నిటితో? ఇప్పుడు మీరు మాట్లాడిన ఈ షార్ట్ టైమ్ లోనే నాకు చాలా విషయాలు చెప్పారు మీరు, చాలా పేషెంట్స్ విషయాలు. సో మీరు రోజు ఏ విధంగా, హౌ డు యూ కోప్ అప్ అసలు? ఎవ్రీ బ్యాటిల్ వి మే నాట్ విన్ అమ్మా, బట్ ద బ్యాటిల్స్ వాట్ వి విన్ ఆర్ మోర్ దాన్ వాట్ వీఆర్ లూజింగ్. సో ఇప్పుడు నా హాస్పిటల్లో మీరు నా ఓపీలో కూర్చున్నప్పుడు ఎంతో మంది ఎంత ప్రేమతో కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని సంతోషంతో వచ్చి కాళ్ళు మొక్కడానికి, షాల్ కప్పడానికి, ఫ్లవర్స్ ఇవ్వడానికి, స్వీట్లు ఇవ్వడానికి, ఇది 70% ఆఫ్ ద పేషెంట్స్ వస్తుంటారు. 20 to 30% ఆఫ్ ద పేషెంట్స్ వి లూజ్ దెమ్, వి ఎక్స్టెండ్ దేర్ లైఫ్, అలా చేస్తుంటాము. సో దాట్ గివ్స్ మీ ఏ గిగ్ కిక్. ఇంటికి వెళ్ళి సంతోషంగా ఉంటాము. కొన్నిసార్లు ఇంటికి వెళ్ళినా కూడా ఆహారం కూడా తినబుద్ధి కాదు. కొన్నిసార్లు పడుపు మీద, స్పెషల్లీ చిన్నారులు ఒకవేళ మనం కోల్పోయినప్పుడు చాలా బాధగా ఉంటుంది. కొన్నిసార్లు పడుకొని ఏడవడం కూడా జరుగుతుంది. బీయింగ్ ఏ డాక్టర్ ఎంత బాధగా, తెలియకుండానే ఏడుస్తాం ఇంట్లో పడుకొని. సో ఎంత ప్రేమతో వాళ్ళ అంకుల్ అనుకుంటూ చాలా
సన్నిహితంగా ఉంటారు మాతో. సడన్ గా ఎవరినైనా 10లో ఒక్కరికి పోయినా కూడా చాలా బాధగా ఉంటుంది. దట్ యాక్చువల్లీ గివ్స్ అ లాట్ ఆఫ్ గ్రీఫ్ అండ్ సాడ్నెస్. బట్ వి కమ్ అవుట్ బికాస్ ఎవ్రీ పేషెంట్ ఇస్ డిఫరెంట్. సో నెక్స్ట్ పేషెంట్ కి మనం హోప్ క్రియేట్ చేయాలి, సంతోషాన్ని క్రియేట్ చేయాలి, కాన్ఫిడెన్స్ ని బిల్డప్ చేయాలి, పాజిటివ్ ఎనర్జీని ఇవ్వాలి. సో యూ హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్ అండ్ దెన్ కమ్ విత్ ఎ బిగ్ స్మైల్ విత్ ఎ న్యూ పేషెంట్. ఎవ్రీ డే యూ హ్యావ్ టు గెట్ అప్ అట్లనే. రైట్ సార్, నాకు ఇంకా చాలా అడగాలనుంది బట్ స్టిల్ సమయాభావం. సో దట్ నాకు లాస్ట్ క్వశ్చన్ అడుగుతున్నాను నేను అందుకే. సో నేటి యువతకి లైక్ ఇప్పుడు అందరూ కూడా బిజీ లైఫ్ స్టైల్స్, ఎప్పుడు సాఫ్ట్వేర్ కనో ఏదో ఒకటి అట్లా వెళ్ళిపోతూ ఉంటారు. బట్ వాళ్ళ హెల్త్ మీద వాళ్ళు ఎవరు కూడా కాన్సన్ట్రేట్ చేయట్లేదు. సో వాళ్ళ హెల్త్ గురించి కానీ క్యాన్సర్ కేర్ గురించి కానీ ఈ యూత్ కి, ఈ కమింగ్ జనరేషన్స్ కి ఏం చెప్తారు సార్? సింప్లెస్ట్ థింగ్ అమ్మా, ఎవ్రీథింగ్ మనం ఎవరికైనా పాయింట్అవుట్ చేసినప్పుడు ఒక ఫింగర్ అటు పోతుంది, బట్ యూ షుడ్ అండర్స్టాండ్ 3 fingers ఆర్ పాయింటింగ్ టువర్డ్స్ యూ. మీరు పొల్యూషన్ గురించి, ఆ పెస్టిసైడ్స్ గురించి, జెనెటిక్స్ గురించి ఆ రీజన్స్ చెప్పడం కంటే ఈ 3 రీజన్స్ మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్స్, యువర్ టొబాకో, యువర్ డైలీ హెల్త్ హ్యాబిట్స్ అండ్ నాట్ డూయింగ్ ఎ ప్రాపర్ ఎక్సర్సైజ్ ఆర్ మోర్ ఇంపార్టెంట్. సో ఈ 3ని మీరు క్రమశిక్షణగా ఉంటే ఈ క్యాన్సరే కాకుండా మిగతా 5 మేజర్ డిసీజ్ ని కూడా మీరు ప్రివెంట్ చేయడానికి వీలు పడుతుంది. సో ప్లీజ్ కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ హెల్త్. హెల్త్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. హెల్త్ ఈజ్ వెల్త్. ఇంత చిన్నగా ఇంత స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఎప్పుడో ఎవరో అన్నారు. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎంత డబ్బులు ఉన్నా కూడా, కోట్లాది రూపాయలు ఉన్నా కూడా మీకు హెల్త్ బాగాలేకపోతే మీరు ఎంజాయ్ చేయలేరు. నా దగ్గర పేషెంట్ చేయి పట్టుకొని, సార్ मैं आपको करोड़ों देता हूँ, करोड़ रुपए देता हूँ, मेरे को अच्छा करो. It is not possible. You spoiled your health already. So be conscious about your health. Health is wealth. సార్ ఇంకొక చిన్న ప్రశ్న. సో సర్వైవర్స్ ఉంటారు కదా, చూస్తూ ఉంటారు, వాళ్ళకి మేనేజ్ చేసే విధంగా ఏం చెప్తారు సార్? లాస్ట్ వర్డ్స్ అసలు వాళ్ళకి ఎప్పటికీ కొద్దిగా భయం అయితే ఉంటుందమ్మా, మళ్ళీ ఎప్పుడైనా జ్వరం మళ్ళీ వస్తుందా జబ్బు అనేది. వాళ్ళకి కీప్ ఆన్ కీపింగ్ పాజిటివ్ స్పిరిట్ చెప్తూనే ఉంటాను. ఏమీ కాదు, క్యాన్సర్ డయాగ్నోస్ అయిన తర్వాత, ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత 2 సంవత్సరాల వరకు there are 15 to 20% ఛాన్సెస్ జబ్బు తిరగబడే అవకాశం. దాని కొరకు రెగ్యులర్ గా 3 నెలలకు ఒకసారి రమ్మంటాం. 2 ఏళ్లు దాటితే 6 months కి ఒకసారి రమ్మంటాం. ఛాన్సెస్ ఆఫ్ డిసీజ్ మళ్ళీ వచ్చే అవకాశం ఈజ్ లెస్ దెన్ 10%. 5 years దాటిన తర్వాత మీరు క్యూర్ అయిపోయారని చెప్తాం. వాళ్ళకి ఓన్లీ 1%, మళ్ళీ 5 years తర్వాత జబ్బు వచ్చే అవకాశం ఓన్లీ 1%. వాళ్ళని ఇంకా నిశ్చింతగా ఉండండి. పాజిటివ్ థింకింగ్ తోటి మీరు ఆరోగ్యంగా ఉండి యథాప్రకారంగా నార్మల్ లైఫ్ లీడ్ చేయడమే మంచిది. వస్తుందా అని అనుమానం పెట్టుకోవద్దు. ఇట్స్ లైక్ ఫ్లైట్ లో కూర్చొని ఫ్లైట్ యాక్సిడెంట్ అవుతుందా అనే ఆలోచన వస్తే మీరు జర్నీ అంతా పాడవుతుంది. యూ కెనాట్ ఎంజాయ్ ద ఫ్లైట్, యూ కెనాట్ ఎంజాయ్ ద రైడ్. సో ఎంజాయ్ యువర్ రైడ్ అని మళ్ళీ మళ్ళీ చెప్తాను. క్యాన్సర్ అనేది మనందరికీ శత్రువే అయినప్పటికీ అది మాత్రం ఎండ్ కాదు లైఫ్ కి అనే విషయాన్ని చాలా చక్కగా మన ఇంటర్వ్యూలో ప్రేక్షకులకి తెలియజేశారు. అండ్ మాట్లాడుతుంటే కూడా పాజిటివ్ గా చాలా ధైర్యంగా అనిపిస్తుంది. సర్వైవర్స్ చూసినా సరే, ఎవరికైనా సరే ఒక భయం ఉండే వాళ్ళు ఉంటారు. నేను ఇందాక చెప్పినట్టు హెరిడేటరీ ఉన్న ఫ్యాక్టర్ ఉన్న వాళ్ళకి కూడా. సో వాళ్ళందరికీ కూడా నిజంగా ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్, ఒక పాజిటివ్ వైబ్స్ కలిగించారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఇది ఇవాల్టి మన హెల్త్ జోన్. నమస్తే.